వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు, దోమకొండ మండలాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందంటూ ఆరోపించారు. రైతు భరోసా సైతం వచ్చే వారం రోజుల్లో అందరికీ అందుతాయని రైతులు అధైర్యపడవద్దని అన్నారు. ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరానికి అంటే పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అన్ని రకాల పంటలు అందరి రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.